టైం మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుసుకోవాలన్నా, ఫోకస్ పెరగాలన్నా, బాబోయ్! ఏంటి బాబు నువ్వు గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి? ఏట్రా నువ్వు? మనం తక్కువ టైంలో వర్క్ చేసి ఎక్కువ రిజల్ట్స్‌ని ఎలా పొందాలి? అరే సొంత పడొద్దంరా సింపుల్‌గా చెప్పరా? ఏట్రా నువ్వు ఏటేటో నీతులు చెప్తుంటా. మన లైఫ్‌లో మనం ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం కానీ డిస్ట్రాక్ట్ అయిపోతాం. రైట్ ఏటంటావు కూడా? అలా అవ్వకుండా బికమ్ హీరో ఆఫ్ ప్రొడక్టివిటీ అనే కోర్స్ చేస్తున్నాం. బాబో! నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? ఓకే. ఇందులో ఫస్ట్‌గా అండర్‌స్టాండింగ్ ప్రొడక్టివిటీని చూద్దాం. చెప్పా. ఫస్ట్ ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. అలా కాదురా కొంచెం సింపుల్‌గా చెప్పరా? ఏమీ లేదురా సింపుల్‌గా ప్రొడక్టివిటీ అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేయడం. టిప్స్, ట్రిక్స్ యూజ్ చేసుకొని. ఓహో! ఏం పని? అంటే ఏట్రా? అది ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కావచ్చు. అదేలే ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంతే కదా! ఇంకా ఏదైనా గోల్ కావచ్చు. నీకు పర్సనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా కావచ్చు. ఓకేలా. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పెట్టుకున్న గోల్స్ సింపుల్‌గా, ఫాస్ట్‌గా, స్ట్రెస్ లేకుండా చేయడానికి హెల్ప్ చేస్తాయి ఈ ట్రిక్స్. అంతేలే చేస్తాయిలే ఎందుకు చేయవు హెల్ప్? దానివల్ల మనకి కాన్ఫిడెన్స్, ఫోకస్, ఓపెన్ డోర్ టు సక్సెస్ ఇన్ వర్క్‌లో, స్కూల్‌లో, లైఫ్‌లో వస్తుంది. అయితే ఇది మనకి చాలా హెల్ప్ అవుతుందంట. ఛాలెంజెస్ ఉంటాయి అందులో. ప్రొక్రాస్టినేషన్, డిస్ట్రాక్షన్, మోటివేషన్ లేకపోవడం. అవును రేయ్! వీటి నుంచి బయటకి ఎలా రావాలో చెప్పరా? మేక్ ఇట్ సింపుల్ రా. మన మైండ్ సింపుల్ పనులే ఇష్టపడుతుంది. కాబట్టి చిన్న పనుల నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు సెట్టింగ్ ప్రొడక్టివిటీ గోల్స్ చూద్దాం. గోల్స్ ఎలా పెట్టుకోవాలని కదరా? యెస్. ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ప్రయారిటీస్. ఏంటది? అంటే ఫస్ట్‌గా నీకు మోస్ట్ ప్రయారిటీ ఏంటి? లైక్ స్కూలా, వర్కా, నీ గోలా, పర్సనల్ డెవలప్‌మెంటా, లేదా ఒక స్కిల్ నేర్చుకోవడం అనుకుంటున్నావు. ఫస్ట్ ఏదో అది రాసుకోవాలి. రాసుకున్నాను లేరా. ఓకే. నెక్స్ట్ బీ స్పెసిఫిక్. ఏ స్పెసిఫిక్ ఏంట్రా? స్పెసిఫిక్ క్వశ్చన్ లాగా. రే కొడతారు ఇలాంటి జోకులు వేస్తే బయట. అందరూ చెప్పరా టైం వేస్ట్ గడివే. బీ స్పెసిఫిక్ అంటే ఎగ్జాంపుల్ ఒక స్కిల్ గాని, వర్క్ గాని నేర్చుకోవాలనుకున్నాం. పోనీ అనుకున్నా. స్పెసిఫిక్‌గా ఉండడం అంటే నేను ప్రొడక్టివ్‌గా పని చేస్తాను అని అనకుండా దానికి బదులుగా ఈ రోజు ఈవినింగ్ 6 కల్లా నేను నేర్చుకుంటాను అని అనుకోవడం. అలాగైతే అలా స్పెసిఫిక్‌గా ఉండాలంటావు. నెక్స్ట్ బ్రేక్ ఇట్ డౌన్. ఏంటది? మన వర్క్‌ని ఫస్ట్ బ్రేక్ చేయాలన్నమాట. స్మాల్ కాంపోనెంట్స్ లాగా. ఎలాగంటే ఇప్పుడు 5 అవర్స్ వర్క్ ఉంది. ఆ 5 అవర్స్ మనం కంటిన్యూస్‌గా చేయలేం కాబట్టి ఒక 40 మినిట్స్ చేసి దాని తర్వాత బ్రేక్ తీసుకుని అలాగా స్మాల్ కాంపోనెంట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఓకే. ఓకేలా. నెక్స్ట్ సెట్ డెడ్‌లైన్. అలా డెడ్‌లైన్ పెట్టుకోవాలి. ప్రతి దానికి ఇది ఈ రోజుది ఈ రోజుకి అయిపోవాలి. అలాగే డెడ్‌లైన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కదా. నెక్స్ట్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. అదలా చూసుకుంటూ ఉండాలి. నేను బాగా చేస్తున్నాను లేదా అని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. రాసుకోవాలి అంతే కదా. నెక్స్ట్ స్టే పాజిటివ్. పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్‌గా ఎప్పుడు ఉండకూడదు. నేను చేయలేనని ఎప్పుడు అనుకోకూడదు. పాజిటివ్‌గా ఉండాలి. అలాగే రివార్డ్ యువర్ సెల్ఫ్. ప్రతి దానికి నీకు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఒకవేళ ఈ రోజు నువ్వు ఒకటి నేర్చుకోవాలనుకున్నావు. నేర్చుకున్న తర్వాత నువ్వు హ్యాపీగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చుకోవాలి. నీకు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేలేరా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టైం వేస్ట్ చేసేవి ఎలాగ ఐడెంటిఫై చేయాలో చూద్దాం. అవునురా ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందిరా నాకు ఇది అర్థం కావట్లేదు. నెంబర్ 1 రికగ్నైజ్ డిస్ట్రాక్షన్. అది ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అంతే కదా. అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. బాగా తెలుసుకోవాలి. అది ఏంటి మనం ఏది డిస్ట్రాక్ట్ చేస్తుందని ప్రతిదీ తెలుసుకొని ఒక పేపర్‌లో రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ట్రాక్ యువర్ టైం. నువ్వు ఏ టైంకి ఏం చేస్తున్నానో ఒక టైం టేబుల్‌లో రాసుకొని చూసుకుంటూ ఉండాలి. ఓకే. నీకు టైం వేస్ట్ చేసేవి ఏవైనా ఉంటే అవి మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. అదేరా ఇప్పుడు ఫోన్ నోటిఫికేషన్ టైం వేస్ట్ కాబట్టి ఫోన్‌ని దూరం పెట్టాలి అలాంటివి అంటే నెక్స్ట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ హ్యాబిట్స్. అంటే నీ హ్యాబిట్స్ ఎలాగున్నాయి అని చెప్పేసి నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసుకొని ఒక బుక్‌లో రాసుకోవాలి. ఒక రోజంతా చూడాలి. ఏ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ హ్యాబిట్స్ ఎలాగున్నాయి? ఓకే. నెక్స్ట్ నోటీస్ ప్రొక్రాస్టినేషన్ ట్రిగర్స్. అంటే ఇట్లా మనకి సడన్‌గా రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనిపిస్తది కదా. ఇది ఎప్పుడు అనిపిస్తది? ఏ టైంలో అనిపిస్తదో నోట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అనిపిస్తది అలాగా. ఓకే. సెట్ బౌండరీస్. అంటే బౌండరీస్ పెట్టుకోవాలి. ఎలాగంటే నీకు ఇష్టం లేదు ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్‌ని వేరే దగ్గర పెట్టడం అలాగే బౌండరీస్ పెట్టుకోవాలి. ఓకే. క్రియేట్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అదే ఎన్విరాన్మెంట్ అంతటిని నీట్‌గా ఉంచాలంటే అంతే కదా. అవును. నీ చుట్టుపక్కల అంతా క్లీన్‌గా, నీట్‌గా ఉండాలి. నెక్స్ట్ లర్న్ టు సే నో అన్‌ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇంపార్టెంట్ లేనివి నో చెప్పడం మనం నేర్చుకోవాలి. లేకపోతే మన టైం వేస్ట్ అయిపోతది. నెక్స్ట్ అరే కాపరా బాబు ఈ వీడియో కలా సంపుతుంటా. సరే కొన్ని టైం మేనేజ్మెంట్ టిప్స్ చూసుకొని వెళ్ళిపోదాం. చెప్పు. సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మేకింగ్ టు డూ లిస్ట్ తెలుసు కదా. టు డూ లిస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ యూజ్ ఎ ప్లానర్ రాసుకోవడం. ఒక వీక్ ప్లాన్. ఈ వారంలో నేను ఇవన్నీ చేయాలి. ఈ మంత్‌లో ఇవన్నీ చేయాలి. ఒక వీక్ ప్లాన్, ఒక ఇయర్ ప్లాన్, ఒక మంత్ ప్లాన్ వేసుకోవడం. అబ్బో! ఏటి చెప్తున్నావురా బాబు. సరేలే చూద్దాం. ప్రయారిటైజ్ టాస్క్. అసలు మనకి ఏది ఇంపార్టెంట్ అవన్నీ ముందే రాసుకోవాలన్నమాట. ఏది ముఖ్యమో ఏది అన్‌ఇంపార్టెంట్ అలాంటివన్నీ. అంతే. నెక్స్ట్ నీకు తెలిసినవి బ్రేక్ ఇంటూ స్మాలర్ కాంపోనెంట్స్. అలాగే సెట్ రియలిస్టిక్ గోల్స్. ఓకేలా. నెక్స్ట్ యూజ్ టైమ్ బ్లాక్స్. ఇది సింపుల్. 25 మినిట్స్ నువ్వు ఫోకస్ చేస్తూ డీప్‌గా దాని తర్వాత మళ్ళీ కాసేపు ఫ్రీ అవుతావు. మళ్ళీ దాని తర్వాత 25 మినిట్స్ నువ్వు ఫోకస్ చేసి వర్క్ చేస్తావు. అలాగే టైమ్ బ్లాక్స్ పెట్టుకుంటావు అన్నమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ నీకు తెలిసిందే లిమిట్ డిస్ట్రాక్షన్స్‌ని లిమిట్ చేసుకోవాలి. రివ్యూ అండ్ అడ్జస్ట్. ఎప్పుడు కూడా రివ్యూ చేసుకొని రోజుకి అప్డేట్ అవ్వాలి. ఈ రోజు నువ్వు ఒక తప్పు చేస్తే రేపటి నుంచి ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి. ఓకేలా. ఇంకా వీడియో కొద్దిగా మన సరే అసైన్మెంట్ చూద్దాం. చెప్పు. ఈసారి అసైన్మెంట్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఏముంటుందో చెప్పరా? అది కొత్తగా పద్ధతి చెప్తామా? ఓకే. ఒక సాంగ్ గాని, ఒక పోడ్‌కాస్ట్ గాని తయారు చేయాలి. ఏడంటున్నావురా? అవును. పోడ్‌కాస్ట్ అంటే ఒక స్టోరీ లాగా అన్నమాట. ఒక సాంగ్ గాని, ఒక స్టోరీ లాగా గాని తయారు చేయాలి. దేని గురించిరా? ప్రొడక్టివిటీ గురించి. ఎలాగ ప్రొడక్టివ్ కావాలి అని చెప్పేసి. ఏటంటున్నావురా? ట్రై చేయరా? ప్రొడక్టివ్ అనే కాదు టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని కూడా ఒక సాంగ్ క్రియేట్ చేయొచ్చు పర్లేదు. సాంగ్ బాగుంటే యూట్యూబ్‌లో పెడతాం మేము. ఓకేలా. ఒక్క క్లిక్ ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఏటని బాధ. 100+ కోర్సెస్ రా. ఎప్పుడు చదవని అంటుంటా. ఈ కోర్సులో బోర్ కొట్టకుండా కామెడీ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి రా. ఏం మాట్లాడుతున్నావురా? ఎంజాయ్ చేస్తూ కోర్సులు నేర్చుకోవచ్చు. నాకు టైం లేదులేరా. ఏ కోర్సులు ఉన్నాయి చూడు మరి. చెప్పు. బిజినెస్ కోర్సులు ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. బిజినెస్ ఎథిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ మోడల్ డిజైన్, ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్ ఇలాగ బోల్డ్ కోర్సెస్ ఉంటాయి బిజినెస్‌లో. అలాగే ఫ్యూచర్ టెక్నాలజీ కోర్సులు అయితే పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అలాగే మెటావర్స్, VR, ఎథికల్ హ్యాకింగ్, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ చాలా ఉంటాయి. అలాగే సైకాలజీ కోర్స్, క్లినికల్ సైకాలజీ, డెవలప్మెంట్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ ఇలాగ 10 ఉంటాయి. చెప్తుంటా అలాగా
బాబా ఓకే మనం మెయిన్ కోర్స్ చూద్దాం తగలడతారు రిమూవ్ ఎడిక్షన్ ఆఫ్ ఎనీథింగ్ మనం ఎడిక్షన్ నుంచి ఎలా బయటకు రావాలని అలాగే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ అదలా డిప్రెషన్ లో ఉంటూ బయటకు రావచ్చు అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ గా మనల్ని ఎవరు వాడుకోకుండా ఎలాగ ఉండాలో అనేది మెంబర్షిప్ ని జాయిన్ అవుతుంది 100కు పైగా కోర్సులు అంత మాత్రమే కాదు ప్రతి వారం ఒక కోర్సు వీడియో కోర్స్ యాడ్ అవుతుంది అలాగే 25 టెక్స్ట్ కోర్సెస్ అనేవి యాడ్ అవుతాయి ప్రతి వారానికి ఇప్పుడు ఏం చేయమంటారు ఒక్కసారి కింద బటన్ నొక్కితే చాలు ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి